ఈరోజు మనము వీడియోలో పుష్య మాసం గురించి తెలుసుకుందాము. పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్యమాసం అని పేరు వచ్చింది. ఇటు ఆధ్యాత్మికతకు అటు ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేసే పుష్యమాసం శని ప్రీతికరమైన మాసంగా పేరొందింది. శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి, అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్యమాసము శని ప్రీతికర మాసంగా పేరొందింది. ఈ నెలంతా శనేశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. గరుడ పురాణం ప్రకారము శని ధర్మదేవత మానవులు చేసినటువంటి పాప పుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు. పుష్యమాసం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. పుష్యమి చాలా అద్భుతమైనటువంటి నక్షత్రము. పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్యకాంతి అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయము నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా పయనిస్తాడు. ఈ సమయంలో సూర్యకిరణాలలో ఒక ప్రత్యేకమైనటువంటి తేజస్సు ఉంటుంది. ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనం చేసి మనస్సులోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాలను హరించి వేస్తుంది. బుద్ధి బలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసము పుష్యమాసము. పుష్యమాసంలో మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. పుష్య శుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని విశ్వాసం. పుష్యమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. పుష్యమాసంలో వచ్చే ఆదివారాల్లో సూర్యుని జిల్లేడు పూలతో అర్చిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పుష్యమాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎలాగంటామో తమిళలకు పుష్యమాసము శుద్ధ షష్ఠి అంత విశిష్టమైనది. పుష్య శుక్ల అష్టమి రోజు పితృదేవతలను విశేషంగా ఆరాధిస్తారు. పుష్య శుక్ల శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసము. పుష్యమాసంలో వచ్చేటువంటి పెద్ద పండగ మనకి సంక్రాంతి ముందు జరుపుకునే పండగ భోగి. చీకటితో లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనకి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాలను గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి రోజు మనము ఎలా చేయాలని, మకర సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెప్తున్నాయి. సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవు నేతితో గాని నువ్వులతో అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈరోజు ధాన్య రాశులను, రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. మనం ఇంకా ఏం ఆచరించాలో తెలుసుకు. బహుళ ఏకాదశిని విమల ఏకాదశి, కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు. నువ్వుల నూనె సున్ని పిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులను కలిపినటువంటి నీటితో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులను కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయడం వలన శనిదేవుడు ప్రీతి చెంది ఏలినాటి శని దోషాలు తొలగిస్తాడని విశ్వాసము. పుష్యమాసంలో ఆఖరి రోజైనటువంటి అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పుష్యమాసాన్ని దానాల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో చేసే నువ్వు గింజంత దానం కూడా అఖండమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. పితృతర్పణాలు, అబ్దికాలు ఉంటే వారి పేరుతో అన్నదానాలు చేసే పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక శాస్త్రీయ కోణం ఏమంటే పుష్యమాసం నెల రోజులు శని భగవానుని పూజించి వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలిన నాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనేశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. శనికి ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. శాస్త్రీయ పరంగా చూస్తే దట్టమైన మంచు కురిసే హేమంతంలో ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. రానున్న పుష్యమాసంలో శాస్త్రం చెప్పినటువంటి విధానాలు ఆచరిద్దాము.
ఆయురారోగ్యాల ఐశ్వర్యాలను పొందుదాము. శుభం భూయాత్. 2025లో ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు మరియు కేతువుల సంచారము వివిధ రాశులపై ఏ విధంగా ప్రభావం చూపెడుతుందనేది ఈ రాశి ఫలాల ద్వారా తెలుసుకుందాము. ఈ సంచారాలు ప్రతి రాశికి ముఖ్యమైన మార్పులను మరియు ప్రభావాలను తెలుస్తాయి. కీలకమైన గ్రహ సంచారాల గురించి ఇక్కడ ఒక వివరణ ఇవ్వటం జరుగుతుంది. శని 2025 మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశించి 2027 జూన్ 3 వరకు అక్కడే ఉంటాడు. ఈ కాలం ఓపిక, క్రమశిక్షణ మరియు భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక వృద్ధిపై దృష్టి పెట్టడం గురించి తెలియజేస్తుంది. గురువు 2025 మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అభ్యాసం, వృద్ధి మరియు విస్తరణలకు అవకాశాలను తెస్తాడు. తర్వాత 2025 అక్టోబర్ 18న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుటుంబము, భావోద్వేగ విషయాలను మరియు శ్రేయస్సుకు మద్దతిస్తాడు. 2025 డిసెంబర్ 5 వరకు అక్కడే ఉండి తిరోగమనంలో తిరిగి మిథున రాశిలోకి కొద్ది కాలం ప్రవేశిస్తాడు. రాహు మరియు కేతువు 2025 మే 18న రాశులను మారుస్తాయి. రాహు కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి మారుతాయి. 2026 డిసెంబర్ 6 వరకు అక్కడే ఉంటాయి. ఈ మార్పులు ఆశయాలు, సంబంధాలు మరియు వ్యక్తిగత దిశల్లో మార్పులను తెస్తాయి. మేషం ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభం సహచరుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని నింపుతాయి. ఒక శుభవార్త మీ ఇంటిని ఆనందభరితం చేస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శుభదాయకము. మిథునం మిశ్రమ వాతావరణం ఉంటుంది. వివిధ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అష్టమ చంద్రబలం అనుకూలంగా లేదు. అధికారులతో ఆచితూచి ప్రవర్తించాలి. శాంతంగా ఉంటే ప్రయోజనం ఉంటుంది. విరోధాలకు దూరంగా ఉండాలి. సూర్యారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటకము అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలు మంచిని సాధించడానికి సహాయపడతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణం శుభప్రదం. సింహం బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. స్థిరమైన ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. గణపతి అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది. కన్యా రాశి ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది. బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగి సత్ఫలితాలను పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించటం శ్రేయస్కరం. తులరాశి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు. విష్ణు సహస్రనామం చదవడం శుభదాయకం. వృశ్చికం వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. తెలివిగా ఆలోచించి కీలక పనులను పూర్తి చేస్తారు. మనశ్శాంతి ఉంటుంది. శ్రీమన్నారాయణ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్తోత్ర పారాయణము శ్రేయస్కరము. ధనుస్సు రాశి వారు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో అదనపు శ్రమ పడాల్సి వస్తుంది. మనోబలాన్ని కాపాడుకోవాలి. అవసరానికి డబ్బు అందుతుంది. శ్రీ హరి ఆరాధన మేలు చేస్తుంది. మకరం మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. లబ్ధిదారుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తర శతనామావళి చదవడము శుభకరము. కుంభం ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. చంచలత సమస్యలను పెంచవచ్చు. దుర్జన సంబంధాలు సమస్యలను పెంచుతాయి. నవగ్రహ ధ్యానం శ్రేయస్కరము. మీనము ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. చిత్తశాంతి లభిస్తుంది. ఇష్ట దైవాన్ని పూజించడము శ్రేయస్కరము.